ప్రేజ్ లాడండి. అందరికి ప్రేయర్స్లో మన యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంన వందనాలు. మరి దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి, ఉపకారములను బట్టి మరి ఒకసారి ఈ నూతన సంవత్సరంలో థ్యాంక్స్ గివింగ్ సమయంలో దేవుడు మనల్ని అందరినీ ఆదరించి ఆశీర్వదించి సమకూర్చిన విధానాన్ని బట్టి దేవునికి వెళ్ళైన స్తోత్రాలు. మరి ఈ సమయమందు సాంగ్ ఆఫ్ సాల్మన్ గురించి మరి పరమగీతంలో నుంచి మనము ఎన్నోసార్లు విన్నాము, కానీ మరి దేవుని వాక్యము గని వంటిది కాబట్టి దేవుని వాక్యంను ఎన్నిసార్లు చదువుకున్నప్పటికీ మనకు తృప్తి ఉండదు. మరి దేవుడు నూతన అనుభవాలు, నూతనటువంటి అంశాలను దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఒకసారి ఇది చదువుకోవాలని ఆశిస్తున్నాను. కోమల, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ వన్స్ అగైన్. మళ్ళీ చదివితే బాగుంటుందేమో. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, మరి నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. ఈ యొక్క మరి ఇంట్రడక్షన్ మనకందరికి తెలుసు. పరమగీతములు మరి క్రీస్తును సంఘమునకు కలిగినటువంటి భావోద్రేకమును చూపిస్తుంది. క్రీస్తుకున్నటువంటి ప్రేమను, సంఘముకున్నటువంటి ఆసక్తిని గురించి దేవుడు ఇక్కడ మనకు ఎంతో తేటగా నేర్పిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు పెళ్లి కుమారుడుగా మనం చూస్తున్నాము, సంఘము పెళ్లి కూతురుగా చూడగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఆ ప్రేమ బంధం గురించి మరి సంఘము క్రీస్తు మనకు సంఘము యొక్క శిరసై ఉన్నాడు. కాబట్టి సంఘం కొరకు మరి సంఘము క్రీస్తుతో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి బంధం కలిగి ఉండాలి, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ఏ విధంగా దేవుణ్ణి మరి యేసుక్రీస్తును పెళ్లి కుమారుని మనం హత్తుకోవాలి, ఏ విధంగా మనము ఆయనను మరి ఆయన అడుగు జాడల్లో నడవాలి, ఆయనకు విధేయులమై ఉండాలి అని చెప్పి మరి ఈ యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి క్రీస్తు మనకు సంఘముగాను మరి సంఘము పెళ్లి కుమారుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. షూలమితి అంటే ప్రియురాలు, మరి సొలొమోను రాజుకు ప్రియుడుగా మరి వీరిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ, అనురాగము, అనుబంధము వ్యక్తపరుచుకుంటుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా వారి మధ్య ఉన్నటువంటి సంఘం అంటే ఎవరో కాదండి, మనమే సంఘం. మనము ఆ సంఘ సభ్యులం కాబట్టి మనం అందరము సంఘం. కాబట్టి మన మధ్యలో యేసుక్రీస్తు మధ్యలోను మన మధ్యలో ఉన్న ప్రేమ, అనురాగాలు, అనుబంధం మరి ఏ విధంగా వ్యక్తపరుచుకుంటున్నారో ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటుంటాం. అంత మాత్రమే కాదు, వారి యొక్క దృష్టి వలన ఎలాగూ ఒకరినొకరు ఆకర్షించుకుంటారు అనేది ముఖ్యంగా మనము ధ్యానించాల్సినటువంటి ఆశ, నా ఆశ ఉంటుంది. మరి ఏ విధంగా మనము ఒకరినొకరు మరి ఆకర్షించుకుంటారు, మరి ఒక ఆ యొక్క అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి వీరిద్దరి మధ్యలో సంభాషణ ద్వారా మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లేమో నా సహోదరి, మరి కొన్నిసార్లేమో నా ప్రాణేశ్వరి అని కూడా సంబోధిస్తాడు. ఎందుకు అంటే, నా ప్రాణేశ్వరి అని ఎందుకు అంటాడు, నా సహోదరి అని ఎందుకు అంటాడు అంటే, మత్తయి సువార్త 12:50 మనం చూసినట్లయితే ప్రభు ఏమంటాడు, అతన్ని చూడడానికి ఆయన మరి ఎంతో మందిలో ఉండి, ఒక గుంపులో ఉండి తను మరి తన పరిచర్య చేయిస్తున్నప్పుడు
తన యొక్క తల్లియు మరి సహోదరులు వస్తారు ఆయనను కలవడానికి. కానీ ఆయన అక్కడ ఉండి ఏమంటాడంటే, మరి శిష్యులందరూ వెళ్ళి చెప్పినప్పుడు, మరి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నా తల్లి, నా సహోదరి, నా సహోదరులు అంటాడు. అంటే మరి ఆయన తల్లిదండ్రులను తోడబుట్టినటువంటి తన మరి యోసేపు ద్వారా మరి స్టెప్ బ్రదర్స్ సిస్టర్స్ అయినప్పటికీ మరి వారిని లెక్క చేయలేదు, సొంత వారిని లెక్క చేయలేదు. కానీ ఆయన తన సహోదరి అని ఎవరిని అంటున్నాడు? మరి తన యొక్క దేవుని చిత్త ప్రకారం, తండ్రి చిత్త ప్రకారం చేయవాడే తన సహోదరి, తన సహోదరులు అంటున్నాడు. కానీ ఆయన రాకడలో సంఘము పెళ్లి కూతురుగా అనేది, అందువల్ల 10వ అధ్యాయ వచనంలో ఏమంటాడంటే సంఘంను గురించి ఎంతగానో పొగుడుతుంటాడు. దయచేసి మళ్ళొకసారి ఆ 10వ అధ్యాయం 10వ వచనం చదివితే బాగుంటుంది. అక్కడ సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకున్న పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. మరి దేవుడు ఆ విధంగా యేసు ప్రభు తన ప్రియురాల్ని ఎంతగానో పొగుడుతాడనమాట. మరి ఎత్తైనటువంటి స్థలానికి ఎక్కిస్తాడు. ఎందుకంటే ఆ ఉన్నత స్థితి కంటే ఎక్కువైన స్థితికి హెచ్చించుతాడు. ఎందుకు అంటే ఆయన మనము సంఘము తనలో నడిచినట్టు, తన అనుకూలంగా నడిచినట్లు, తనకు ఇష్టానుసారంగా నడిచినట్లు అయితే అప్పుడు మనము ఆ యొక్క యేసుక్రీస్తు మన సంఘాన్ని ఆయన ఎంతగానో పొగుడుతూ మరి ఎత్తైన స్థలానికి మనల్ని తీసుకొని వెళ్తూ మరి అంతకంటే ఎంతగానో ప్రేమిస్తాడనమాట. మరి మనం ఎత్తైనటువంటి స్థలానికి తీసుకువెళ్ళడానికి మనము ఒక ఎగ్జాంపుల్ చూస్తే, మోషే మరి యెహోషువ ఇద్దరు కూడా మరి పర్వతానికి వెళ్తారు. సీనాయి పర్వతానికి వెళ్ళినప్పుడు యెహోవా దేవుడు చెప్తాడు మోషేకు, మీరు ఇద్దరు కలిసి ఇక్కడికి రండి. కానీ మరి మోషే మాత్రమే ఆ శిఖరానికి వెళ్ళిపోతాడు. మరి ఎందుకు? ప్రభు దర్శనము, అక్కడ వెళ్ళి ప్రభు దర్శనం చేసుకుంటాడు. మరి యెహోషువ మాత్రము కొండ మీద నిలిచిపోతాడు. అక్కడ ఆయన కొండ ఎక్కలేదనమాట. అనగా పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆ శిఖరానికి మనము చేరగలుగుతాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి ఎందుకంటే మోషే వారి ద్వారా యెహోషువ వాళ్ళిద్దరు కూడా దేవుని సేవ చేస్తున్నారు, దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తున్నారు. కానీ మరి ఇంకా పరిశుద్ధంగా యెహోషువ కంటే మోషే ఇంకా పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన కొండపైకి ఎక్కగలిగి యెహోవా దేవుని యొక్క దర్శనం చేసుకున్నాడు. మరి మనము కూడా అలాంటి దర్శనాలు పొందుకోవాలంటే, మనము కూడా దేవుని ఏర్పరచుకున్న సంఘములో మనము చేరాలంటే, మరి మనము యెహోవా యేసుక్రీస్తు యొక్క మరి పెళ్లి కుమార్తెగా మనము చూడగలగాలంటే మరి మనం కూడా అంత పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు యెహోవా దేవుడు మోషేకి ఇచ్చినటువంటి తరుణాన్ని ఆయనను దర్శించుటకు మనము అధికారం పొందుకుంటాం. అనగా పరిశుద్ధంగా ఉన్నప్పుడే తిరిగి ఆ శిఖరము చేర్చుకోగలము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే అపొస్తలుడైన పౌలు భక్తుడు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 దయచేసి చదవండి. అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా ఈ మాట రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగానో బలిగానో అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అది మనము ప్రేమ అనేది దేవుడు మరి అపొస్తలుడైన పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
మనం కూడా మరి సంఘంలో ఏ విధంగా ఉండాలి, మరి ఒకరినొకరు కలిసి మొదట మోషే ద్వారా మనం నేర్చుకున్నాం ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆయన యొక్క మరి ఆ పరిమళ వాసన అంటే పరిశుద్ధత అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అప్పుడే మనము పెళ్లి కుమార్తెగాను ఒక సంఘంగాను మనము ఉండగలుగుతాం. రెండవది, మనము ఒకరు సహోదర ప్రేమ, ఒకరినొకరు కలిసి ఉండడానికి మరి అంటాడు పౌలు భక్తుడు అంటాడు, సంపూర్ణ స్థితికి మనం రావాలంటే మరి అప్పుడే ఆ ఉన్నత స్థితికి మనము చేరుకుంటాం. ఎందుకంటే మరి మనము కూడా ఆ యొక్క ఒకరినొకరు కలిసి ప్రార్థనలోను మరి సహవాసంలోను మరి ఇద్దరం కలిసి ఆ శక్తితో మరి ప్రేమిస్తూ ఒకరినొకరిని ప్రేమించి సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని దేవుని వాక్యంలో మనము తేటగా చూస్తున్నాం. మరి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మనలో ఏ మచ్చ అయినను, ఏ డాగు అయినను, మరి కలంకమైనను, కపటమైనను ఉండకూడదు. ఇవన్నీ మలినాలే. మన సంఘములో మనలో మరి శుద్ధీకరించుకోవాలి. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండకూడదు. మనము ఎత్తైన శిఖరానికి వెళ్ళాలంటే మనలో ఉన్నటువంటి ఆ మచ్చలను మరి డాగులను మన కలంకమైనను కపటమైనను ఉండకూడదు. మరి ఉండినట్లయితే మనము శుద్ధీకరించబడము. శుద్ధి అనేది మనకు రాదు. పరిశుద్ధతలో మనము వెళ్ళము. మరి ఎదురు చూసేటువంటి ఆ యొక్క పెళ్లి కుమార్తె సభలో మనము ఉండమని నేర్చుకుంటున్నాం. ఎలాగనగా ప్రతి దినము మనము మరి ఏ విధంగా మనం శుద్ధి చేసుకోవాలి, ఏ విధంగా మనము శుద్ధీకరింపబడాలంటే ప్రతి దినము వాక్యం అనే సబ్బుతో ఉదక స్నానం చేసుకోవాలి. మరి వాక్యాన్ని చదివినట్లయితే వాక్యం మనకు బోధిస్తుంది మనం ఏం తప్పు చేస్తున్నామా, ఏ విధమైనటువంటి మరి ఏ విధంగా దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలా, మనలో ఏమి ఉంటుంది. మనము ఎన్నోసార్లు అనుకుంటాము మన జీవితంలో ప్రతి దినము మనం ఎన్నెన్నో చిన్న చిన్న తప్పులు అవి చేస్తుంటాం. కానీ మరి ఎస్తేరు యొక్క జీవితం మనం ఒకసారి గమనిస్తే ఆమె 360 దినాలు కూడా ఆమె శుద్ధీకరింపబడిందంట. ఎందుకంటే ప్రతి దినము ఆ విధంగా మన జీవితాలు మనం పాపలోకంలో ఉన్నాము కాబట్టి ఈ పాప జీవితంలో ఏదో ఒకటి మనకి ఎదురవుతుంది, ఏదో ఒక శోధన ఎదురవుతుంది. కాబట్టి ఆ శోధనలు తప్పించుకోవాలంటే ప్రతి దినము మనము దేవుని వాక్యం చదువుకోవాలి. అంతే ఆ దేవుని వాక్యమే మనకు ఒక సబ్బు లాంటిది. దాని ద్వారానే మనము ఉదక స్నానం చేసుకోవాలి. అనగా లోకము విడిచి మరి పర్వతం చేరుకోవాలంటే మరి మన జీవితాల్లో ఇలాంటి శుద్ధీకరణ ఎంతో అవసరమైంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము విశ్వాస జీవితము మన ప్రయాణ జీవితంలో మనము ఈ లోక ప్రయాణంలో మరి ఎదగాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఎదుగుట వలన దేవుని వాక్యమును అనుదినము మనం చదివినట్లయితే మనం ఎంతగానో ఎదుగుతాము. చిన్ననాటప్పుడు మరి పిల్లలకి తల్లి పాలు లేకపోతే పాలు పెట్టి పెంచుతాము. కొంతకాలం అయిన తర్వాత బిడ్డకు మరి కొంచెం సాలిడ్స్ తినిపిస్తాము. మరి నడిచే సమయంలో కొంచెం అన్నప్రాసనం చేస్తాము. ఆ విధంగా మరి తన కాళ్ళతో తను నిలబడి తన కాళ్ళతో తను తిన్నప్పుడు మరి బిడ్డ ఎదుగుతుంటాడు. ఆ విధంగా మనము కూడా మన విశ్వాస జీవితంలో మనము ఎదగాలి. మనము రక్షణ పొందుకొని కూర్చుంటే సరిపోదు. రక్షణ ఏ విధంగా మరి దాని జీవితంలో మన విశ్వాస జీవితం ఏ విధంగా పెంచుకోవాలనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అప్పుడే మనము ఆ శిఖరం వరకు చేరుకోగలుగుతాము. మరి ప్రభు సంఘం కొరకు మరి ఆ విధంగా ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పుడు అన్ని విశ్వాసంతో తృప్తిపరచకుండా అనుదినము వాక్యంలో విశ్వాసంలో ఎదగాలి అని హెచ్చరిక మనము పొందుతున్నాం. కాబట్టి ప్రతి దినము మనము దేవుని వాక్యం చదవాలి. మరి 9వ వచనంలో మనం చూసిన మరి నా హృదయాన్ని ఒక చూపులో వశపరుచుకున్నావు అని ప్రభు సంఘంతో అన్నమాట. ఈ మాట ఏమంటాడంటే నా హృదయాన్ని
ఒక చూపుతో వశపరుచుకున్నావు అని ప్రభు సంఘంతో అంటాడనమాట. ఇక్కడ చూపు వేరు, మరి దృష్టి వేరు. ఈ రెండు మనము గమనించినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి కళ్ళు చూసి చెక్ చేస్తాడు. మరి అవునమ్మా, నీకు మరి పర్ఫెక్ట్ విజన్ రావాలంటే మరి క్యాటరాక్ట్ ఉంది, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలని డాక్టర్లు మనల్ని పరీక్షించి అన్ని చెప్తారు. కానీ మరి దృష్టి అంటే వేరు. అది అనగా విజన్, మరి చూపు అందరికీ ఉంటుంది కానీ దృష్టి కొందరికీ ఉంటుంది. దృష్టి వేరు, మరి చూపు వేరు అని చెప్తున్నాను కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 46వ వచనం దయచేసి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త కాదండి, మార్కు సువార్త 10:46 వచనం దయచేస్తాను. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడకు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. చూడండి, ఆయన యెరూషలేముకు వెళ్ళే సమయంలో యేసుక్రీస్తు ఆయన మరి స్వస్థపరిచే యెహోవా అని మనందరికీ తెలుసు. మరి ఈ యొక్క బర్తిమయ్య అనేటువంటి వాడు ఆయన పుట్టుగుడ్డివాడు, ఆయనకు మరి ఏమి కూడా కనపడదు. కానీ యెహోవా యేసుక్రీస్తు యెరూషలేముకు ఆ త్రోవన వెళుతున్నాడు అని ఆయన ఆలకిస్తాడు, వింటాడు, ఆయనకి తెలుస్తుంది. మరి నిజంగా ఈ యొక్క గుడ్డివానికి మరి పుట్టి గుడ్డివాడు అని చెప్పి రాయబడింది. ఆయన పుట్టుకతోనే గుడ్డివాడు అనింది. కానీ మరి ఆయన ప్రభువు వస్తున్నాడని ఆ సమయంలో అని ఆ దృష్టి ఉంచాడు. ఆయనకు ఆ త్రోవలో నుండి నడుస్తున్నాడు అనేటువంటి దృష్టి ఆయనలో ఉంది. ఇక్కడ ఆయన కనబడదు కానీ ఆయన దృష్టి, అందుకొరకే దృష్టి వేరు, మరి ఆ చూపు వేరు అని మనము నేర్చుకుంటున్నాము. అందుకే అబ్రహాము కుమారుడా క్రీస్తు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని వేడుకుంటాడు. మరి ఎప్పుడు ఆయన యొక్క దృష్టి దేవునిపై ఉంది. యెహోవా దేవునిపై ఆయన దృష్టి. ఆయన యొక్క మరి ఆ పుట్టి గుడ్డివాడు అయినప్పటికీ, పుట్టుకతో గుడ్డివాడు అయినప్పటికీ, దృష్టి లేనప్పటికీ ఆయన దృష్టి అంతా దేవునే. చూపు లేనప్పటికీ ఆయన దృష్టి అంతా కూడా క్రీస్తుపై ఉంది. ఆయన అక్కడి నుంచి వెళ్తున్నాడని ఆయన గ్రహించుకున్నాడు, ఆ దృష్టి ఉంచున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏమని అడుగుతాడంటే, ఆయన చూడకపోయినప్పటికీ ఆయన దృష్టి క్రీస్తు మీద ఉన్నందుకే అబ్రహాము కుమారుడా క్రీస్తు, మరి నీకు ఇష్టమైతే నన్ను దావీదు కుమారుడా అవును, సారీ, నేను అబ్రహాం అంటున్నాను. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమని వేడుకుంటాడనమాట. ఆ కేకలు వేస్తాడంట, మామూలుగా కాదు. ఎందుకంటే ఆయన కంటికి మరి ఆయన దృష్టి ఆయనలో ఉంది కానీ తనకు చూపు లేదు. కాబట్టి కేకలు వేస్తాడు, నన్ను కరుణించుము అని. అంటే ఎందుకంటే ఆ గుడ్డి భిక్షగాని మరి చూస్తే దాటిపోతాడేమో అని ఆయనకు భయం. ఎందుకంటే ఆయన చూడలేడు కదా, తన కంటి చూపు లేదు కాబట్టి నన్ను దాటిపోతాడేమో అని చెప్పేసి కేకలు వేస్తాడంట. కేకలు వేస్తూ మరి ఆయన నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పేసి ఆయన బ్రతిమాలుకుంటాడు. ఆ విధంగా మనం కూడా అలాంటి దృష్టి కలిగి ఉండాలి. దేవునిపై మన దృష్టి ఉండాలి. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ అప్పుడే దేవునిపై మన దృష్టి కలిగి ఉంటే మనం కూడా మరి డాక్టర్లు చెప్పినట్లు, కంటి డాక్టర్లు చెప్పినట్టు, అవునమ్మా నీకు 20/20 విజన్ కలిగి ఉంది అని చెప్పినట్లు మరి ఆ విధంగా మనం పొందుకుంటాం. కాబట్టి క్రీస్తును మనం వశపరచుకోవాలి అంటే మరి ఆ దృష్టి మనకు
కలిగి ఉండాలి. ఈ బర్తమైకి కలిగినటువంటి పుట్టి గుడ్డివానికి కలిగినటువంటి దృష్టి మనలో ఉండాలి. మనం ప్రభు కూడా చెప్పేది అదే, సరైన దృష్టి ఉంటేనే నేను నిన్ను వశపరచుకోగలను అంటున్నాడు. కావున పూర్ణమైన దృష్టి కలిగిన వారమై ఉంటేనే ప్రభువును వశపరచుకోగలుగుతాం. దయచేసి కీర్తనలు 121 వచ్చింది చదివితే అక్కడ ఏమని రాయబడిందండి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును అని స్వచ్ఛమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి. అప్పుడే ప్రభువును వశపరచుకోగలుగుతాం. కాబట్టి మనము ఏ విధంగా దేవుని చూడాలి అంటే మన చూపు దేవునిపై, ఆయనను వశపరచుకోవడానికి, ఆయనపై ఆ దృష్టి ఉంచాలని, ఆయనను ఆకర్షించుకోవాలి అంటే మన దృష్టి సంపూర్ణంగా దేవునిపై, ఆ భర్తమై యొక్క జీవితంలో ఆయన ఏ విధంగా తన దృష్టి దేవునిపై ఉంచినాడో ఆ విధంగా మనం ఉంచుకోవాలని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. కొన్నిసార్లు మన దృష్టికి సరి అయినదై ఉండదు. మత్తయి సువార్త 7:5 అధ్యాయంలో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాస్తుంటుందంటే, దయచేసి చదవగలిగితే బాగుంటుంది. మత్తయి సువార్త 7:5 అధ్యాయం 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. చూడండి, మనం కొన్నిసార్లు మన దృష్టి ఎట్లుంటుందంటే ఎదుటిడు ఏం చేస్తుండు, ఎదుటిలో ఉన్న లోపాలు ఏంటి, అవన్నీ మనం గమనిస్తాం. కానీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క దృష్టి, మనలో ఉన్నటువంటి ఆలోచన, మనలో ఉన్నటువంటి లోపాలు మనము మన వైపు మనకు కనిపించదు కదా. కాబట్టి మనం ఎదుటిదే తప్పులు చూస్తుంటాం. అందువలన కొందరు వారి కంటిలో ఉన్నటువంటి దూలాన్ని, ఎంత దూలం ఉంటుంది అంటే పెద్ద దూలం ఉంటుంది, అది వాళ్ళకి కనపడదు. కానీ ఎదుటి వాని కంటిలో ఉన్నటువంటి నలుసును మనం విమర్శిస్తాం. విషచూపు వంటిది కంటితో, విషచూపు మన కంటిలో ఉంటుంది. కంటిలో పాపము చేసిన దేహం అంతా కూడా పాడైపోతుంది. మనం కంటితో ఒక్క పాపం చేసినా కూడా అది దయచేసి క్షమించండి. ఈ రాత్రి మా బాబు తీసుకొచ్చాడండి, అది ఏదో చూసి అరుస్తూ ఉంది. కంటిలో కొంతమంది మోహపు చూపు కూడా చూస్తారు. ఆ మోహపు చూపు కూడా అనగా మనకు దానిపై కన్ను దృష్టి ఉంచకూడదు. అది అలాంటి పరిస్థితి కూడా, ఆ మోహపు చూపు వలన కూడా మనం పాపం చేసిన వారమై వెళ్తాం. కాబట్టి మన దృష్టి దేవునిపై ఉంచాలి. ఈ లోకం వైపు మన దృష్టి ఉంచుకోకూడదు. మనము దేవునికి అనుకూలమైన, ఆయనకు ఆకర్షితం కావాలి అంటే మనము అనుకూలమైనటువంటి, దేవునికి అనుకూలమైన, ఆయనను వశపరుచుకునేటువంటి చూపు మనలో ఉండాలి అని మనము నేర్చుకుంటున్నాం. అందులో చూస్తే ఇంకొక మాటలో మనము గమనించాలంటే, పట్టబడినటువంటి స్త్రీ, ఆమె వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని అందరు యూదులు తీసుకొని వస్తారు. కానీ అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఎవరైనా మీలో తప్పు చేయని వారుంటే ఆమె రాళ్లతో రువ్వి చంపమని చెప్తాడు, రాళ్ళు రువ్వడు. కానీ ఆయన తల క్రిందికి వేసుకొని భూమి మీద ఏదో రాస్తున్నట్టు చూస్తే కొంత సమయానికి ఎక్కడ ఎవ్వరు లేరు. కానీ దేవుడు యేసుక్రీస్తు దీని ద్వారా, అమ్మ నేను శిక్షించను, నీవు ఇంకనూ పాపం చేయకుండా జాగ్రత్తగా జీవించమని చెప్తాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పాప జీవితంలో ఉన్నారు. ఒక్కరు కూడా ఆ యొక్క విచారంలో పట్టబడినటువంటి స్త్రీ విషయము వారిలో ఉన్న తప్పును వాళ్ళు గ్రహించలేదు యూదులు. కానీ ఆమెలో ఉన్న తప్పును గ్రహించారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని గ్రహించారు, వాళ్ళు తెలుసుకున్నారు, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. అదంతా ఎందుకు చేశారంటే క్రీస్తు యొక్క నువ్వు విమర్శించుటకు, ఆయనను నువ్వు తప్పులో పట్టుటకు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం
మరి పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు మరి వారిని రాళ్ళు రువి చంపాలని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది అని చెప్పి యూదులందరూ కూడా, ఆ పెద్దలు చిన్నలందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారనమాట. మరి ఆ విధంగా మరి మన చూపు కూడా మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మనం తీసివేసుకుని ఇతరులను విమర్శించకూడదు అని చెప్పి వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. అలాగే మొదటి సమయాలు 17:49-50 వచనంలో మనం చూస్తే, ఈ 2 వచనాలు 49-50లో చూస్తే దావీదు ఎంతో మేలు చేస్తాడు. మరి ఆయన గొలియాతును చంపుతాడు, ఇశ్రాయేలీలకు మరి ఫిలిస్తీన్లలోంచి విడుదల తీసుకొని వస్తాడు. అయినప్పటికీ మరి ఆయన ప్రజలందరూ కూడా దావీదుకు 10,000 మరి అని పాటలు పాడుతూ మరి అక్కడ దావీదును హర్షించినందువలన సౌలుకు ఎంతగానో మరి కోపం వస్తుంది. ఆయన మరి నేను రాజు అయినప్పుడు నన్ను మరి వీళ్ళు హర్షించడం లేదు, నాకు పాటలు పాడడం లేదు, కానీ దావీదుకు పాటలు పాడుతున్నారని మరి అక్కడ చూసినట్లయితే ఆయన విషచూపు చూసినట్లు, మనము దావీదుపై విషచూపు చూసినట్లు చూస్తాం. మరి ఆ విధంగా ఆ విషచూపు మనం దేవుడు చేసిన మేలును మనము మరి దావీదు ద్వారా పొందిన మేలు సౌలు చూడలేదు, కానీ దావీదు యొక్క మరి ఆయనను హర్షించటం వలన మరి ఆయనను విషచూపు చూసినట్లు మనం అక్కడ చూడగలం. కాబట్టి దావీదు మరి దేవునిపై తన విజన్ పెట్టాడు. ఆయన చిన్నవాడైనప్పటికీ దేవునిపై ఆయన యొక్క దృష్టి ఉంచి మరి శక్తి పొందుకున్నాడు, దేవుని వశపరుచుకున్నాడు. మరి అలాగే మరి మొదటి సమయాలు 18:8లో కూడా స్త్రీలందరూ కూడా దావీదును ఎంతగానో హర్షిస్తారు, ఎంతగానో చూస్తారు, కానీ సౌలు మాత్రము దేవుడు దావీదు మీద విషచూపు చూసినట్టు మనం అక్కడ చూసుకుంటాం. సో మరి ఆ విధంగా మనం ఉండకుండా మరి దేవుని వైపు మనం ఎదురు చూడాలి, దేవుని ఆకర్షించుకోవాలి, విషచూపు చూడకూడదు. మరి కాలేబు మరి యెహోషువ కూడా యెరికోను చూడడానికి వెళ్ళినప్పుడు మరి 10 మంది వారు చూసి మేము వారి ముందు మిడతల వలె ఉన్నాము అని చెప్పి మరి వారు ఎంతగానో మరి భయపడినారు. మరి వారు చూసినట్లయితే అక్కడ మరి కాలేబు వారిద్దరు మాత్రమే దేవుని వైపు చూసి, దేవుని వైపు వారి యొక్క దృష్టి వచ్చి మరి దేవుని వాగ్దానము ఉన్నప్పటికీ వారు దేవునిపై దృష్టి ఉంచలేదు. మిగతా 10 మంది దృష్టి ఉంచలేదు, కానీ వీరిద్దరు మాత్రం జాషువ, కాలేబు దేవునిపై దృష్టిని ఉంచినారని మనం చూస్తున్నాం. దేవుని దృష్టిపై స్థిరంగా నిలిపినారు వీరిద్దరు. అప్పుడే మనం కూడా దేవుని వశపరుచుకొని మరి జయం పొందుకుంటాం. మరి యెహోవా మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అని వాక్యంలో సెలవిస్తుంది. మరి నూతన నిబంధనలో చూస్తే మరి పేతురు దోణిలో నుండి అలలు పైకి రాగానే భయపడిపోయినాడు. మరి దేవునిపై దృష్టి ఉంచలేదు ఆయన, మరి భయపడినాడు. దేవుడు ఆ దోణిలోనే ఉన్నాడు, కానీ ఆయన దృష్టి అంతా కూడా మరి తన విశ్వాసంలో కోల్పోయినాడు. కాబట్టి మన దృష్టి దేవుడిపై ఉంచాలి. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:6లో చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వెలిచూపు కాదు మనకు కావాల్సింది, దేవునిపై దృష్టి, విశ్వాస దృష్టి మనలో ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10లో చూస్తే, అబ్రహాము he looked for a city which had foundation, whose builder and maker is God. దేవుడు మరి అబ్రహాం దేని కొరకు ఎదురు చూసినాడంటే, మరి ఆ యొక్క పునాదులు గల పట్టణము, దానిని శిల్పి నిర్మాణకుడు ఎవరై ఉంటున్నారు? యెహోవా దేవుడే దాని శిల్పి నిర్మాణం. మనం కూడా ఆ యొక్క శిల్పి నిర్మాణకుడు ఎవరై ఉన్నారో ఆ యొక్క పునాదులు కలిగి ఉన్నటువంటి పట్టణానికి మనం ఎదురు చూడాలి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు
మరి ఆ పునాదులు గల పట్టణం అని రాయబడి ఉంటుంది. ఆ పట్టణం కొరకు మనము ఎదురు చూడాలి. క్రింద వాటిని మనము కింద ఉన్న వాటి కొరకు మరి చూడకూడదు. కాబట్టి పైనున్న వాటినే మన దృష్టి ఉంచాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని మనము ఈ విధంగా మరి మనకు దేవుడు దృష్టి ఇవ్వాలని, ఆయనను ఆకర్షించుకోవాలని, ఆయనపై మనము మరి మన జీవితం అంతా కూడా ఆధారం చేసుకుని ఆయనకి ఇష్టానుసారమైనటువంటి చూపు కలిగి ఆయనను ఆకర్షించుకోవడానికి మనము ఆ యొక్క చూపు కావాలని దేవుని కోరుకుంటాము. ఆ విధంగా మనము ఈ యొక్క మరి థ్యాంక్స్ గివింగ్ సమయంలో కూడా దేవుడు మనకు కావాల్సినవి అన్నీ ఇస్తున్నాడు. మెటీరియల్ థింగ్స్ అన్ని మనం పొందుకుంటున్నాం, కానీ ఈ దృష్టి మనం కలిగి ఉన్నామా లేదా? మరి దేవునిపై మన దృష్టి ఉందా లేదా? ప్రభువు మనము ఆయనను సొంతగా చేసుకోవాలంటే ప్రభువును మన దృష్టిలో మనము ఆకర్షించుకోలేకపోతే పోయిన మన జీవితం అంతా కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి మనము మరి ఆయనపై ఆయన దృష్టిని ఆకర్షించుకునే వారిగా మన జీవితాలను మార్చుకోవాలని దేవుని వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మనందరికీ కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.